ఎల్లప్పుడూ శాంతిని కోరుకునేటువంటి మన భారతదేశంలో ఉగ్రవాదాన్ని సృష్టించి పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో కూడా పెహల్గామ్ లో విహారయాత్రకి వెళ్ళినటువంటి అమాయకులైన భారతీయులను చంపడం జరిగింది. ఎన్నోసార్లు భారతదేశం వారికి చెప్పింది ఉగ్రవాదాన్ని మాపేయండి, ఉగ్రవాదం వద్దు అని. అయినా వినకుండా ఉండడానికి ఫలితమే ఇవాళ ఖచ్చితంగా ప్రణాళికాబద్దంగా మోడీ గారు కావచ్చు, రక్షణ మంత్రి కావచ్చు, మనకు వచ్చినటువంటి మిషన్ సింధూరి ద్వారా ఇవాళ ఉగ్రవాదుల్ని ముట్టబెట్టాం. భారతదేశము ఏంటి అనేది పాకిస్తాన్కి చెప్పడం జరిగింది. ఇవాటికైనా మేల్కొని శాంతిని కోరుకుంటారా, లేదా ఈ యుద్దం ఇంకా మరింత ఉధృతమైందా, పాకిస్తాన్ జాగ్రత్త అని చెప్పి ప్రతి ఒక్క పౌరుడు భారతదేశం నుంచి, ముఖ్యంగా కడప నుంచి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి, మేధావర్గం నుంచి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. జాగ్రత్త పాకిస్తాన్, బీ కేర్ఫుల్, ఉగ్రవాదాన్ని ఆపేయండి, శాంతియుతంగా ఉంటారా ఉండండి, లేదంటే భారతదేశం ఖచ్చితంగా మీకు గుణపాఠం నేర్పిస్తుందని చెప్తున్నాం. బోలో భారత్ మాతా కీ జై.